టీడీపీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కొందరు నేతలు రగులుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై నేతలు మండిపడుతున్నారు. రెబల్గా పోటీకి అసంతృప్త జనసేన, టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి రెబల్గా పోటీకి బోడే ప్రసాద్ రెడీ అవుతుండగా జనసేన నుంచి పోతిన మహేష్ రెబల్గా పోటీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో మాజీ మంత్రి బండారు నివాసంలో అసంతృప్త నేతలు సమావేశమయ్యారు. గంటాకు వ్యతిరేకంగా సమావేశం కూటమి నేతలు ఏర్పాటు చేశారు. చేనేతలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప మండిపడుతున్నారు. చంద్రబాబు తీరుపై సీనియర్ నేతలు కళా వెంకట్రావు, వ్యాధ వ్యాస్, మండలి బుద్ధప్రసాద్, జితేంద్ర గౌడ్ గుర్రుగా ఉన్నారు. అమలాపురం సీటు జనసేనకు ఇవ్వాలని పెట్రోల్ పోసి తగలబెట్టుకోబోయాడు ఓ కార్యకర్త. రైట్, టీడీపీ జనసేనలు అయితే అసంతృప్త నేతలైతే ఇంకా చల్లారలేదు. వాళ్ళు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. పార్టీ అధినేతలు రాయబారాలు నడుపుతున్నప్పటికీ కూడా నేతలు ఎక్కడా కూడా చల్లబడలేదు. తమ నిర్ణయాన్ని తమ అధినేతలకు తెలియజేస్తున్నారు. తాము వచ్చే ఎన్నికల్లో రెబల్గా కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీకి ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా, పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నప్పటికీ కూడా కేవలం డబ్బున్న వారికి, కోట్లాది రూపాయలు ఇచ్చిన వారికి మాత్రమే సీట్లు కేటాయించారని, పార్టీకి కష్టపడిన వారిని పక్కన పెట్టారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో సీట్లు ప్రకటించిన దగ్గర నుంచి నేటి వరకు ఈ అసంతృప్తి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా నాయకులు బహిరంగంగానే అధినేతల వైఖరిని తప్పుపడుతున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమను కాదని తమ నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకి సీట్లు ఇస్తే ఎలా గెలుస్తారంటూ కూడా వారు సవాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వచ్చేటప్పటికీ బోడే ప్రసాద్, అలాగే జనసేన నుంచి పోతిన వెంకట మహేష్ కూడా సీట్లు ఆశించారు. వారిద్దరికీ కూడా సీట్లు రాకపోవడంతోనే రెబల్గా పోటీ చేయడానికి వారిద్దరు కూడా సిద్ధమవుతున్నారు. బోడే ప్రసాద్ అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేశారంటూ నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తున్నారు. 2 రోజుల నుండి కూడా పోతిన వెంకట మహేష్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో కూడా సమావేశమై వారి భవిష్యత్తు కార్యాచరణ మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నివాసంలోనే టికెట్ల రాని తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఆయనతో సమాలోచనలు జరిపారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి భీముల నియోజకవర్గంలోని సీట్ ఇవ్వద్దంటే అని చెప్పి అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన నాయకులు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న నేతలకే సీట్ ఇవ్వాలంటూ కూడా వారి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. 3 పార్టీలు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, గంటా శ్రీనివాసరావుకి మాత్రం సీట్ ఇవ్వద్దంటూ కూడా వారు అధిష్టానానికి స్పష్టం చేయడం జరిగింది. ఇంకా అలాగే మాజీ మంత్రి కళా వెంకట్రావుకి సీటు ఇప్పటి వరకు కూడా ప్రకటించకపోవడం పట్ల ఆయన అనుచరులంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. తెలుగుదేశం పార్టీకి బీసీ వర్గాలు అండగా ఉన్నాయి. బీసీ వర్గాలను కాదని వేరే సామాజిక వర్గాలకు అక్కడ సీట్లు ఇస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ బీసీలకు పెద్దపీట వేస్తూ ఇచ్చిన స్థానాల్లో సగం వరకు కూడా సీట్లను కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా చేనేతలకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తనకు ఎందుకు అన్యాయం చేశారంటూ కూడా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, అలాగే బూరగడ్డ వ్యాధవేసి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. ఇప్పటికీ అనుచరులతో సమావేశమే భవిష్యత్ కార్యాచరణ మీద కూడా చర్చించారు. రానున్న రోజుల్లో కూడా వారు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం, జనసేన పార్టీలో సీట్ల పంచాయతీ అనేది చిచ్చిరేపుతుంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన అయితే 2 పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.